'గద్దర్' తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ ఏంటి? ఎందుకిచ్చారు? ఈ అవార్డ్స్‌తో సినిమా ఇండస్ట్రీలో ఏం మార్పులొచ్చాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. 2014లో తెలుగు స్టేట్ సెపరేట్ అవ్వడం వల్ల డిస్కంటిన్యూ అయిన నంది అవార్డ్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు 2025లో ఈ 'గద్దర్' అవార్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఈ అవార్డ్స్ పేరు రెవల్యూషనరీ పోయెట్, సింగర్ అండ్ పీపుల్స్ యాక్టివిస్ట్ 'గద్దర్' గారి పేరు మీద పెట్టారు. తెలంగాణ కల్చర్‌ని సెలబ్రేట్ చేయడం, లోకల్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం ఈ అవార్డ్స్ యొక్క ఉద్దేశం. 2014 నుండి 2024 వరకు రిలీజ్ అయిన బెస్ట్ తెలుగు ఫిల్మ్స్‌కి అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ఈ అవార్డ్స్‌తో నంది అవార్డ్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా తెలంగాణలో ఒక స్ట్రాంగ్ ఫిల్మ్ రికగ్నైజేషన్ సిస్టమ్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, జ్యూరీ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్ లాంటివి టోటల్‌గా 40+ కేటగరీస్‌లో అవార్డ్స్ ఇచ్చారు. నోటబుల్‌గా రఘుపతి వెంకయ్య అవార్డ్, కాంతారా మెమోరియల్ అవార్డ్ లాంటివి కూడా ఇచ్చారు. ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డ్ 'పుష్ప 2లో యాక్ట్ చేసిన అల్లు అర్జున్‌కి, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ 35 చిన్న కథ కాదులో నివేద థామస్‌కి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ 35 చిన్న కథ కాదులో అర్జున్ దేవ్‌కి, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నాగశ్విన్ డైరెక్ట్ చేసిన 'కల్కి 2898 ఏడీకి, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ 'కమిటీ కుర్రోళ్ళు' డైరెక్ట్ చేసిన 'యదువంశీ'కి, హానరబుల్ అవార్డ్స్ కేటగిరీలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ బాలకృష్ణ గారికి, పైడి జయరాజ్ నేషనల్ అవార్డ్ మణిరత్నం గారికి, కాంతారా మెమోరియల్ అవార్డ్ విజయ్ దేవరకొండకి, ఇలా మరెన్నో కేటగిరీస్‌లో చాలా మందికి అవార్డ్స్ ఇచ్చారు. ఈ ఈవెంట్ జూన్ 14, 2025న హైదరాబాద్‌లో జరగబోతుంది. టాలీవుడ్‌లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ అండ్ పొలిటికల్ లీడర్స్ అటెండ్ అవ్వబోతున్నారు. 'గద్దర్' తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అనేవి తెలుగు సినిమాకి కొత్త డైరెక్షన్ ఇచ్చాయి. లోకల్ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడం, కల్చర్‌ని ప్రమోట్ చేయడం ఇదొక ప్రౌడ్ మూవ్‌మెంట్ మనందరికీ. మీకు ఈ అవార్డ్స్ గురించి ఏమనిపిస్తుంది? కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.